అర్హులైన అన్ని కుటుంబాలకు త్వరలో తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో అర్హులైన అన్ని కుటుంబాలకు త్వరలో తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల కేబినెట్ సమావేశ మార్గదర్శకాలను అనుసరించి ఈ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. మరో 3 నెలల్లో కార్డుదారులకు సన్న బియ్యం కూడా అందిస్తామని మంత్రి వెల్లడించారు. హుజూర్ నగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఉత్తమ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి రోడ్డు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యుత్ శాఖ అధికారులతో అభివృద్ధి పనులపై చర్చించారు. గతంలో తన హయాంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో 35, కోదాడ నియోజకవర్గంలో 19 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు శ్రీకారం చుట్టానని, అయితే గత బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి విమర్శించారు. అనంతరం హుజూర్ నగర్ రామస్వామి గుట్ట సమీపంలో నిర్మించిన సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పరిశీలించారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన 2124 సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను బీఆర్ఎస్ హయాంలో పట్టించుకోలేదన్నారు. డిసెంబర్ నాటికి ఈ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు.